भाई तू ఎందుకు డాన్స్ నచ్చలే भाई నీకు డాన్స్ ఎందుకు నచ్చలే भाई ఎన్టీఆర్ ఎందుకు నచ్చలే भाई నీకు भाई इधर आओ भाई बिल्कुल पसंद आ गया। ये कंप्लीट बॉलीवुड फिल्म नहीं, टॉलीवुड फिल्म नहीं, ये इंडियन फिल्म है। मतलब बॉलीवुड एंड टॉलीवुड फैन, तारक फैन कंप्लीटली कंपल्सरी वॉच टू दिस मूवी। మూవీ నిజంగా చెప్తున్నా ఎన్టీఆర్ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఎందుకంటే ఒక పాన్ ఇండియా మూవీ నుంచి తీసుకుపోయిందంటే మళ్ళీ డైరెక్టర్ గారు మామూలు మాట కాదు. ఈ సినిమా చాలా ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ సినిమా కథ ప్రకారం తీసుకున్న ఒక స్క్రీన్ ప్లే తీసుకున్న డైరెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్క డిఫరెంట్ ఉంటుంది. అంటే ఒక పాన్ ఇండియా మూవీ అంటే ఒక పాన్ ఇండియా మూవీలో తీసిన డైరెక్టర్ గారు ఇందుగా హ్యాట్సాప్ చెప్పాలి. డైరెక్టర్ గారికి ఎంత బాగా తీసిరో. మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది. మ్యూజిక్ కానీ మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకున్న స్క్రీన్ ప్లే తీసుకున్న ప్రతి ఒక్కటి మనం ఎంజాయ్ చేస్తాం. ఇంకోటి చెప్పాలి, రితిక్ రోషన్ గారు డ్యాన్స్ అంటే ఇద్దరు ఎవరికి తక్కువ లేకుండా పోటీ పడి డ్యాన్స్ చేసారు. అంటే ఇక్కడ డ్యాన్స్ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ అందరికీ, మన తెలుగు ఆడియన్స్ కానీ ప్రతి ఒక్క ఇండియన్స్ మొత్తం ప్రతి ఒక్కరు ఇష్టపడేది డ్యాన్స్. అలాంటి డాన్సర్స్ ఇద్దరు మళ్ళీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఒక స్క్రీన్ ప్యాన్ చూడలేకపోతే అంతా బాగా చేసి డ్యాన్స్. అరే ఎన్టీఆర్ కెరియర్లో మొత్తం పెద్ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ చూస్తున్న ఫైట్స్ అంటే ప్రతి ఫైట్స్ చూస్తే మనం ఒక బూస్ బౌన్స్ వస్తాయి, అంత బాగుంటుంది. అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా తగ్గలే ఎన్టీఆర్ గారు. నేను చెప్తున్నా యాక్సెప్ట్ అనే మూవీ ఎలా తీసుకోపోయాడు. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. రితిక్ రోషన్ గారికి మళ్ళీ తెలుగు వాళ్ళకి వెల్కమ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఛానల్ తర్వాత మళ్ళీ ఒక స్క్రీన్ మీద మళ్ళీ రితిక్ రోషన్ కనిపించారంటే అది మామూలు మాట కాదు. ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడతారు. ఒక మన మెగాస్టార్ ఏదైనా ఆయన కూడా అలానే డ్యాన్స్లో ఒక తెలుగులో మెగాస్టార్ ఏదైనా హిందీలో టాలీవుడ్లో ఒక మన రితిక్ రోషన్ గారు డ్యాన్సర్లో అంతా బాగుంటుంది డ్యాన్స్ అంటే. అది ఛానల్ తర్వాత మనం ఒక డ్యాన్స్ చూసినాం, ఒక చాలా ఎంజాయ్ చేసినాం. ఇలాంటి డ్యాన్స్ మనం మళ్ళీ చూడకపోవచ్చు, అంత ఎంజాయ్ చేస్తాం. రితిక్ రోషన్ చెప్తున్నా కాన్ అభియార్ కానీ ఒక పిజ్జా కానీ ఒక కృషి కానీ అప్పట్లో ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ ఈ సినిమా చూస్తే మనం అంత ఎంజాయ్ చేస్తాం. మన రితిక్ రోషన్ గారికి అంత ఎంజాయ్ చేస్తాం. నేను చెప్పాను రితిక్ రోషన్ చాలా ఇష్టపడలేదు. ఎన్టీఆర్ అనేది తక్కువ అనుకో, మన రితిక్ రోషన్ చాలా ఇష్టపడతా. సినిమా మాత్రం ఎన్టీఆర్ అని మంచిగా చేసిన డ్యాన్స్, రొటీన్ డ్యాన్స్ అంటే డిఫరెంట్ డ్యాన్స్. రితిక్ రోషన్ డ్యాన్స్, రితిక్ రోషన్ ఎన్టీఆర్ గారు కానీ రితిక్ రోషన్ కానీ ఒక్క నిమిషం డ్యాన్స్ మాత్రం చాలా బాగా చేసి ఎక్కడ కూడా కంబైన్ లేకుండా కంబ్యాక్ అని చెప్పొచ్చు. మన ఎన్టీఆర్ గారు మళ్ళీ ఒక యమ దొంగలు ఎక్కడ ఎంజాయ్ చేస్తాము, మళ్ళీ ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. ఒక డిఫరెంట్ స్టెప్స్, ఒక బ్రాండ్ మూవీ కాబట్టి ఒక బ్రాండ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. దీనికి ఉన్న అయిపోయి ఏ మూవీకి లేదు. లోకేష్ కనగరాజు మూవీలో ఒక నగరం, ఒక ఖైదీ, ఒక విక్రమ్, ఒక మాస్టర్ అన్ని మూవీస్ తర్వాత రిలీజ్ అయిన మూవీ ఇది. అన్ని బడ్జెట్స్ బెస్ట్ మూవీ ఏం లేదు. పెళ్లి భోజనాల్లో అయినా ఇన్ని ఐటమ్స్ ఉండవన్నా లోకేష్ కనగరాజు సినిమాలో మన 100 యాక్టర్స్ పెట్టాడన్నా. ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్. లోకేష్ కనగరాజు సినిమాలో ఉంటుంది వైలెంట్. సూర్య గారు తీశారు గజని. ఈ సినిమాతో ప్యాన్ ఇండియాకే రాజు మన రజని. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకుని వెళ్ళండి. 100 కోట్ల సినిమాలు ఏదైనా 1000 కోట్ల సినిమా పెట్టాడు నాగార్జున. అమలా మేడం మీకు దండం. మన్మధుడు ఏజ్ బయట పెట్టండి, లేకపోతే ఎవరొకరు తన్నుకొని వెళ్ళిపోతారు. నాగార్జున గారికి మాట్లాడితే గ్లామర్ చూపించడానికి ట్యాగ్, గ్లామరు, ఇంట్రడక్షన్ ఆయన చూస్తే మొబైల్ మనకే ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఇలా ఉన్నాడు ఏంటి, మనమేంటి ఇలా ఉన్నాం, 25కి ఇలా ఉన్నాం, ఆయన 65లో 26 ఉన్నాడు ఏంటి అని అనిపిస్తుంది. నాగార్జున గారి కోసం ఈ మూవీ ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. ఇచ్చి పడేశాడు. సినిమాలో రవితేజ ఉన్నాడు. రవితేజ ఎందుకుంటాడు బ్రో సినిమాలో? నీకు మెంటలా? రూమర్ వస్తుంది. రూమర్ అనేది ఏం లేదు, ఎవరు లేరు సినిమాలో. ఆయన చెప్పిన క్యారెక్టర్ లోకేష్ గారి సినిమాలో ఆయన చెప్పినట్టే ఉంటుంది. ఎవడు పోటీ వచ్చినా దీన్ని ఆపలేదు. హలో సార్. దాన్ని తండ్రి కొడుకులు పోటీ పెడతావా? తమిళోళ్ళకి 1000 కోట్ల ఫిల్మ్ ఇచ్చాడు మన నాగార్జున. బాలీవుడ్ వాళ్ళకి ఇండస్ట్రీ ఇచ్చాడు మన. హలో సార్, నాగార్జున క్యారెక్టర్ రజనీకాంత్ క్యారెక్టర్ డామినేట్ చేశారు రైటరా? మూవీ తమిళలోనే డామినేషన్ మాత్రం మన తెలుగుది నాగార్జునది. ఓకే, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు జనం యాజ్ ఎ విలన్ గా? జనమా నాగార్జున అలా చూస్తుంటే మన మైండ్ బ్లోయింగ్ అసలు మెంటల్ ఎక్కిపోయి పిచ్చి వేరే. నాగార్జున అంటే అది ఒక లెవెల్ అనమాట. ఇచ్చి పడేసి నాగార్జున కోసం ఒకసారి కాదు స్పెషల్ అపియరెన్స్ కాదన్న ఉపేంద్ర గారిది ది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్తాను నేను. అసలు మామూలుగా లేదు. అనిరుద్ధ్ ఇచ్చి పడేయడం కాదన్నా, ఇచ్చి పాడంతే.
ది బెస్ట్ వర్క్. అనిరుద్ధ్ సినిమాలన్నింటిలో ది బెస్ట్ వర్క్. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి ఇచ్చిన బీజిఎం ఒక క్లాసికల్ మిక్స్ ఇచ్చి ఆ బీజిఎం వదులుతాడు. అసలు అది నాకు పాడనికి కూడా రాదు, బట్ స్టిల్ అసలు అది ది బెస్ట్ బీజిఎం ఉపేంద్ర గారికి. రజనీకి, నాగార్జునకు కూడా కాదు. నాగార్జున క్యారెక్టర్ అయితే మనకు నచ్చలేదు. కొంచెం అతనికి సీన్స్ లేవు, మంచి యాక్టింగ్ కనిపించలేదు. ఓన్లీ ఆ స్టైల్స్ మాత్రమే ఉంది. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక్కటి చాలా బాగుంది. 5కి ఎంత రేటింగ్ ఇస్తారు? 2.5 నుంచి నాగార్జున ఎలా ఉన్నారు? నాగార్జున స్టైల్ వర్షన్ ఉందండి. యాక్టింగ్ సో చాలా మంది యాక్టర్స్ క్యామియోస్ ఉన్నాయి కదా, అందరూ ఇవి జస్టిఫై చేశారా? సో రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ అంత బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నార్మల్గా అయితే ఫ్లాష్ బ్యాక్లో రజనీకాంత్ స్టైల్స్ అన్ని విధంగా బాగున్నాయి. ఓవరాల్గా అయితే అంత సెకండ్ హాఫ్ వల్ల డిసప్పాయింట్మెంట్. కనీసం ఫ్యాన్స్ అయినా ఎంజాయ్ చేస్తున్నానా లేదా? ఫస్ట్ హాఫ్ చేస్తారు, సెకండ్ హాఫ్ ఎండింగ్లో వస్తుంది. అన్న ప్లీజ్ ఫాలో బొమ్మ టీవీ అని చెప్పి. చాలా అంటే ఎన్టీఆర్ ఏమో గ్రేస్ కనిపించింది, హృతిక్ రోషన్ ఏమో స్టైల్ కనిపించింది. ఇద్దరు టాప్ క్లాస్ వారు. ఎన్టీఆర్ డామినేట్ చేస్తాడేమో అనుకున్నాను, కానీ హృతిక్ రోషన్ ఇద్దరు ఈక్వల్గా చేశారు. హిట్, డిఫరెంట్ హిట్ మూవీగా, హిట్ డెఫినెట్ హిట్, సూపర్ హిట్, మంచి హిట్. బట్ ఇట్ ఇస్ అ ప్రాపర్ కమర్షియల్ స్పై థ్రిల్లర్ అంటే. లేదు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఎన్టీఆర్ ఉన్నాడు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన ఎంట్రీ కూడా చాలా ఎక్కువ. ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ, ఎందుకంటే ఆయన బాడీ కానీ, ఫిజిక్ కానీ, ఆయన ఫైట్ చేసిన సీక్వెన్సెస్ కానీ, ఎమోషన్ కానీ, ప్లస్ ఆయనకి చాలా కాంప్లెక్స్, మల్టీ లేయర్డ్, మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి రియల్ పెర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం వచ్చింది. ప్లెయిన్ వెనిల్లా హీరో క్యారెక్టర్ అంటే ఏముంది, హీరోయిన్తో 4 డ్యాన్సులు, అక్కడి నుంచి ఫైట్ ఇచ్చే కదా, అలా కాదు. ఇందులో కొన్నాడు మనకు వాడు భయంకరడా, మంచివాడా, తెలియకుండా ఉన్నట్టు చాలా ఫైటింగ్స్ అంటే పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు. 6-7 ఫైట్లు ఉన్నాయి, ఒక్కటి టాప్ క్లాస్ యాక్షన్ బ్లాక్స్. యాజ్ ఏ డైరెక్టర్ ముందు అంటే ఒక విక్రమ్ ఆయన పీక్ అనుకుంటే కనుక కొంచెం తగ్గింది, బట్ ఓవరాల్గా అన్ని ఎక్కడా బాగాలేదని లేదు. ఇట్స్ గుడ్ ఫిలిం. కాకపోతే గ్రేట్ ఫిలిమా అంటే కనుక దేర్ ఆర్ సమ్. అండ్ విక్రమ్ సినిమా కలెక్షన్ ఈజీగా దాటేస్తారు. అది అసలు రజనీకాంత్ గారికి అబోవ్ యావరేజ్ ఉన్న ఫ్యాన్స్ ఎక్కడికా తీసుకెళ్తారే దర్శనం. అండ్ రజనీకాంత్ గారి క్యారెక్టర్ అంటే ఎవరి వాళ్ళిద్దరికన్నా కానీ శృతి హాసన్ది, రజనీకాంత్ గారిది, వాళ్ళిద్దరిది బాగుంది. ఓవరాల్గా వాళ్ళిద్దరు స్క్రీన్ టైం అయినా కానీ వాళ్ళిద్దరు బాగా చేశారు, చాలా బాగా చేశారు. నేను మాట్లాడి చెప్పలేదు. అండ్ కలెక్షన్స్ ఎంత ఉంది? మేబీ 700 to 800 వస్తుంది, బట్ కొంచెం ఓవర్సీస్ వర్కౌట్ అయ్యి ఇంకో సినిమా ఉంది. నాగార్జున గారిది తక్కువే ఉంది, స్క్రీన్ టైం కూడా తక్కువ ఇచ్చారు. రజనీకాంత్ గారిది ఇంకా 1 man షో, మొత్తం సినిమా అంతా బాగా సెట్ అయ్యారు. ఆ రోల్కి ఆయన వేసుకున్న డ్రెస్ అవన్నీ ఫిట్ కూడా బాగా సెట్ అయ్యారు నాగార్జున గారు. మన నాగార్జున ఫ్యాన్స్ మ్యూజిక్ వాజ్ ఓకే. మనం ఆల్బమ్లో ఏవైతే వచ్చాయో సినిమాలో కూడా అవే పెట్టారు. సో సీన్స్ పరంగా, పెట్టిన పరంగా బాగా చేశారు. లోకేష్ వాజ్ గుడ్, ఫెంటాస్టిక్ కాదు కానీ ఇట్ వాజ్ గుడ్. ఎందుకంటే లోకేష్ యూఎస్పీ, ఆ ఫాస్ట్ టేకింగ్, ఆ ఎడిటింగ్ కట్స్ అవేమీ లేదు. ఓవరాల్గా ఒక మూవీ పరంగా అయితే చాలా బాగా చేస్తారు. ఆర్ట్ డైరెక్షన్ అయినా కొరియోగ్రఫీ కూడా. అంటే నేను అప్పుడు భాష చూడలేదు కానీ, బట్ ఇదైతే ఐ డోంట్ నో అలా ఏం లేదు. ఒక ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మూవీ అంతా. రజనీకాంత్ గారు వెళ్ళేస్తారు, కొట్టేస్తారు అలా కాకుండా రజనీకాంత్ గారిని ఒక బెటర్, ఒక మోర్ హ్యూమన్ యాంగిల్లో చూపించారు. యాక్చువల్లీ ఆమిర్ ఖాన్ గారిది కూడా ఆయన 5 minutes లాస్ట్లో వచ్చారు క్యామియో పరంగా కూడా. అదే ఉన్న క్యామియో
మైనస్ అందరిలోకి ఉపేంద్ర గారితో ఆ హై అయితే ఆయన ఈ వాజ్ రియల్ యూఎస్పీ 3-3 నాగార్జున గారు అంత బాగుండింది ఆయన క్యారెక్టర్. అసలు ఆయన లుక్స్ మామూలుగా లేవన్నా, అసలు లుక్స్ చూస్తున్నంతసేపు అదేదో ఒక పిచ్చ హై అని నాకు చెప్తున్నా కదా, డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నాగార్జున గారు స్క్రీన్ మీద కనిపించగానే ఇట్లా ఒక హై అది. ఆయన ఏం చేసిన స్వాగ్ కనిపిస్తుందన్న అలా నడుచుకుంటూ అసలు నాగార్జున గారికి ఐ యామ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి ఆయనతో డ్యాన్స్ వేపిస్తాడు అనిరుద్ధు. అక్కడ మాత్రం నాగార్జున గారు ఇలా పీక్స్ పవర్ హౌస్కి పీక్స్ అది. నాగార్జున గారు రజనీకాంత్ని డామినేట్ చేశారన్న సినిమాలో. ఇక మీరే అర్థం చేసుకోండి ఆయన క్యారెక్టర్, ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా ఉండిందో. ఇంకా ఇంత గురించి నేనేం చెప్పలేదు. అమెరికన్ క్యారెక్టర్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వస్తుంది ఉపేంద్ర గారి క్యారెక్టర్ ఈక్వల్ ఇంపార్టెన్స్తో. అనిరుద్ధ్ గారు అసలు ఉపేంద్ర గారి క్యారెక్టర్కి కొట్టిన బీజిఎం, కాళీషా అనే క్యారెక్టర్కి కొట్టిన బీజిఎం అసలు ఏ క్యారెక్టర్కి పడలే. కూలీ మూవీలో బెస్ట్ బీజిఎం కాళీషా ఉపేంద్ర గారికి పడింది. అంత బాగుంది ఉపేంద్ర గారి క్యారెక్టర్ కూడా. అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కూడా మంచిగా ఇంపార్టెన్స్ ఇచ్చి లాస్ట్లో ఒక కెమియో ఇప్పించి మంచిగానే ఎండ్ చేశారు సినిమాని. ఒక సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి డైరెక్ట్గా ఒక ఇంట్రొడక్షన్ లాగా అమీర్ ఖాన్ గారిని వాడుకోవడం జరిగింది. ఆయన క్యారెక్టర్కి తగ్గట్టు ఆయన యాక్టింగ్ కూడా బాగానే చేశారు. నేను కూలీకి అయితే బ్లైండ్గా 1000 కోట్లు చెప్తున్నా. బ్లైండ్గా వారం రోజులు తిరిగేలోపు 1000 కోట్లు. రీసేల్సే 100 కోట్లు వెళ్ళినాయన్నా. ఇంకా ఇంత సినిమా చూశాక, అనిరుద్ధ్ బీజిఎం చూశాక, కింగ్ నాగార్జున గారిని చూశాక, రజనీకాంత్ గారిని చూశాక కలెక్షన్స్ ఆగవు, పోతూనే ఉంటాయి. కలెక్షన్స్ కూడా పవర్ హౌస్ లాగా ఎక్కిపోతుంది. హౌస్ పైకి ఎక్కిపోద్ది. ఏది కలెక్షన్ హౌస్ పైకి ఎక్కిపోద్ది అంతే. 1000 కోట్లు కన్ఫర్మ్ అన్నా? వారం రోజుల్లో కన్ఫర్మ్ అన్న 1000 కోట్లు వారం రోజుల్లో. ఎల్సీయూ మాత్రం అలాగే ఒక యాక్టింగ్ వచ్చి ఎన్టీఆర్ అని ఎక్కడ కూర్చోబెట్టి వాడు యాక్టింగ్ చేసే వస్తాడు. మా ఎన్టీఆర్ అన్న ఋతుక్ ఉన్నాడు, సల్మాన్ ఖాన్ ఉన్నాడు, అక్కడ ప్రభాస్ ఉన్నాడు, ఇక్కడ అరవింద్ ఉన్నాడు కాదు మాకు కావాల్సింది. అక్కడ ఉన్నది ఎన్టీఆర్ అన్న అంతే. హైలైట్స్ సినిమా హైలైట్స్ 3 ఫైట్స్ ఉన్నాయన్న. ఒక పాట ఉంది సినిమా లాస్ట్లో క్లైమాక్స్ వరకు బాగా కలిపిండు. ట్విస్ట్ ఉన్నాయన్న సినిమాలో. సినిమా ట్విస్ట్ ఉందని చెప్పారు. ట్విస్ట్ ఉన్నాయి కానీ చెప్పదని చెప్పింది కదా, మీరు చెప్పము అది. ఎందుకంటే మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా, అన్న చెప్పిన మాట వింటాం మేము. కాళ్ళు ఆల్రెడీ ఎగరేస్తాం కదా, ఎన్నిసార్లు ఎగరేయాలి కాళ్ళు. ఆయన బ్లాక్ ఎగరేస్తే నేను వైట్ ఎగరేస్తాను అంతే. డ్యాన్స్ ఎలా ఉంది? డ్యాన్స్ చెప్పకన్నా డ్యాన్స్ చెప్పదు. ఎన్టీఆర్ అంటేనే డ్యాన్స్ అంటే ఎన్టీఆర్ అన్న. ఋతుక్ రోషన్ గారు ఒప్పుకున్నారు కానీ ఎన్టీఆర్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఈ నవ్వుని తగ్గించి మాట్లాడు, పైకి లేపే మాట్లాడుతున్నాను. ఆ రోజు ఆడో ఫ్రెండ్లో కూడా ఋతుక్ పైకి లేపే మాట్లాడింది అన్నయ్య. అది మాలో ఉన్న టాలెంట్ మాత్రం ఇది. ఫస్ట్ దగ్గర 200 కోట్లు క్రాస్ వచ్చిన రజనీకాంత్ గారు తమిళలో దేవుడు, ఎన్టీఆర్ గారు తెలుగులో దేవుడు అంతే. ఆయనతో ఈయన పోల్చొద్దు, ఈయనతో ఆయన పోల్చొద్దు. గుళ్ళో దేవుడు ఉంటాడు, గుళ్ళో మా ఎన్టీఆర్ అని ఉంటాడు అంతే. సాంగ్స్ ఒకే ఒక సాంగ్ ఎన్టీఆర్ అంతా కలిసి డాన్స్ చేస్తారు. సూపర్ హిట్ సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నాయి. సూపర్ ఇదేంటో వాట్ టు డైలాగ్ చెప్పడం చాలా కష్టం. వాళ్ళకి అన్ని చిన్న డైలాగ్ చిన్న డైలాగ్ ఉంటాయి. వేరే డైలాగ్ చెప్పండి. కాదనుకుంటే ఇలా కొట్టానంటే ఒక్కసారి ఊరి నాది, వంశం నాది, జనాలు నావాలి, వాళ్ళ సమస్య నాదని కొట్టానంటే నా కొడక నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటే నా భయపడతాడు రా. బొడ్డోడంటే గుడ్డ మూడు తీసుకొడతా. అలా పిల్లాలంటే ఆరాతుండాలి లేదా నా అభిమానం ఉండాలి. అందరు చక్కగా 6 గుండెలు అంటే మా ఎన్టీఆర్ 6 కాకలు కనిపిస్తాయి. పబ్బేస్తే వర్షం పడితే మా ఎన్టీఆర్ అని కొడుకు బ్లడ్ పడితే అంతేనన్నా. ఏమి లేవు. రేటింగ్ 5/5 ఇస్తాను. ఫ్యాన్ కదా ఇక్కడ ఇవ్వాలి తప్పదు. నాకు అంత ఇష్టం ఎన్టీఆర్ అంటే. ఇప్పుడే వార్ 2 సినిమా చూడడం జరిగింది. వార్ 2 ఏంటంటే ట్రైలర్ చూసి లేదంటే ఎన్టీఆర్ గారి స్పీచ్ చూసో లేదా నాగవంశీ గారు కాల్ రేగరే చెప్పారు నేను సినిమా కాలేదన్న జస్ట్ ఎన్టీఆర్ గారి కోసం వచ్చింది సినిమాకి. బట్ ఎన్టీఆర్ గారిని అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారు. నిజంగా చెప్పాలంటే ఋతిక్ రోషన్ కన్నా సినిమాలో ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు. ఆ షార్ట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, లేదంటే ఎంట్రీ సీన్ కానీ, ఇంటర్వెల్ సీన్ కానీ నిజంగా గూస్ బంప్స్. ఎన్టీఆర్
ఎన్టీఆర్ వచ్చిన ప్రతి సీన్లోనూ మన గూస్ బంప్స్ తెప్పిస్తాయి అనమాట. ఇంకా చెప్పాలంటే బీజిఎం, ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చిన బీజిఎం అయితే మాత్రం ఆసం అన్నమాట చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా పరంగా చెప్పాలంటే ఒక రొటీన్ స్టోరీని రొటీన్ స్క్రీన్ ప్లేతో ఓరు కొట్టకుండా తీసుకెళ్లారు. అంటే ఏంటంటే ఒక మన ఎన్టీఆర్ గారు చాలా ట్విస్టులు ఉంటాయి. నాకైతే ఎన్టీఆర్ గారు డామినేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఋతిక్ రోషన్ వచ్చినప్పుడు నార్మల్ బీజిఎం ఉంటుంది, కానీ ఎన్టీఆర్ వచ్చిన స్పెసిఫిక్ ఒక న్యూస్ బీజిఎం అది గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అంటే డాకు మహారాజా ఉన్న బీజిఎం హై వస్తుంది అన్నమాట. ఇందులో అంత హైగా చూపించారు. సాంగ్ అయితే మాత్రం ఇద్దరే సూపర్ అనమాట. సాంగ్ అయితే ఇద్దరు డాన్స్ ఎరగదీశారని చెప్పాలి. ఋతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కి సమానం చూడక్కలేదు. ఆ డాన్సర్ అయితే ఇద్దరు ఎరగదీశారు. ఎన్టీఆర్ ఋతిక్ రోషన్ ఎరగదీశారు. బట్ ఏదైతే డైరెక్షన్ ఉందో అది కొంచెం స్టోరీ పరంగా ఖచ్చితంగా అది యావరేజ్ అయితే నిజంగా బ్లాక్ బస్టర్ అయిపోయింది. అంటే బోరు కొట్టలేదు సినిమా చూసినంత సేపు. అక్కడక్కడ ఫైట్స్ తోనే లేదంటే యాక్షన్ సీక్వెన్స్ కొంచెం హై మూమెంట్ ఇచ్చారు నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏంటి, సెకండ్ హాఫ్ ఏంటి, మొత్తం సినిమాతో కూడా ఒక మీటర్లోనే వెళ్ళిపోతుంటుంది. ఒక మధ్యలో రెండు మూడు టిస్టులు పడుతూ ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే కథలోనో లేదంటే ఒక స్క్రీన్ ప్లేని మనం మెరుపులో పరుపులో చూపించలేం. కానీ ఒక పక్క కమర్షియల్ ఒక రొటీన్ మూవీ అనుకోవచ్చు. కాకపోతే బోరు కొట్టకుండా ఎన్టీఆర్ అన్న బాగా చూపించారు కాబట్టి బాలీవుడ్లో సరే కలెక్షన్ అయితే బాగా వస్తారు. ఏదైనా 1000 కోట్లు వెళ్తుందా లేదని పక్కన మాట్లాడుకుంటే బీజిఎం ఎన్టీఆర్ క్యారెక్టరేషన్ సినిమా పరంగా చూసుకుంటే ఒక హిట్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ గురు వారు వన్ సైడ్ ఎన్టీఆర్ అన్న ఉంటే వారు వన్ సైడ్ గురు వేరే లెవెల్ ఉంది గురు సినిమా. నేను చూసింది వాటు మూవీ వేరే లెవెల్ ఎక్సలెంట్. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు ఋతిక్ రోషన్ గారు ఫైట్లు, ఆ పర్సనాలిటీ, ఆ కళ్ళు అబ్బా ఏం చూపించారు అబ్బా. అసలు ఎన్టీఆర్ గారు కానీ ఋతిక్ రోషన్ కానీ ఇద్దరిని సేమ్ ఈక్వల్ చూపించారు. ఎక్కడ కూడా బోర్ లేదు. చూసేంత వరకు చాలా ఎంజాయ్మెంట్. ఆ ఫైట్లు చూస్తుంటబ్బా, ట్విస్టులు, అసలు నిజంగా చెప్తున్నా డాన్స్, ఇద్దరు డాన్స్ వేరే లెవెల్ ఎక్సలెంట్. అసలు చాలా చాలా బాగుంది. అసలు చెప్తున్నా గురు, ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నాను 100 ఖచ్చితంగా 10,000 కోట్లు పక్కా వస్తాయి గురు. 10,000 కోట్లు రాలేదనుకో నేను మళ్ళా రివ్యూకి వస్తాను కదా, ఆ రివ్యూకి వచ్చినప్పుడు చెప్తా 10 కోట్లు రాలే అని చెప్పేసి. ఓకేనా చెప్తున్నా ఇప్పుడు పక్కా చెప్తున్నా. సినిమా మాత్రం అందరూ చూడొచ్చు. వాటు కూలీ సినిమా కూడా బాగుందని టాక్ వస్తుంది. నాకు ఇందాక కూడా కూలీ సినిమా గురించి అడిగాను. నేను చూడలేదు. కూలీ సినిమాలో మన ఎవరు అమెరికాను ఉపేంద్ర గారు, మన నాగార్జున గారు విలన్ గెటప్స్ అవన్నీ చాలా బాగున్నాయంట, చాలా బాగా చూపించారంట. వారు 1 కంటే 2 బాగుందా? వార్ 1 కంటే వార్ 1 చూడలేదు, వార్ 2 చూసిన. వార్ 2 అయితే బెస్ట్ సూపర్ మూవీ. 10,000 కోట్లు 1,00,000 కోట్లు రాకపోవచ్చు కానీ 10,000 కోట్లు పక్క వాటు. సినిమాని క్రాక్ చేశారు భయ. అయ్యా ఏ మ్యాన్ స్కిల్ మ్యాన్, ఐరన్ మ్యాన్, ప్లాస్టిక్ మ్యాన్ ఏదన్నా అనుకో, ఏ మ్యాన్ అని అనుకో. పాప ఏది భయ ఫైట్లో గాల్లోనే ఎగిసేసి తన్నుకొని ట్రైన్ మీద గాల్లోనే, ఫైట్ మీద గాల్లోనే, ఆఖరికి నేలలో పడవల్లో కూడా గాల్లోనే, ఫైట్లో అన్ని గాల్లోనే ఉన్నాయి. డైలాగులా గాల్లోనే, సాంగ్స్ గాల్లోనే, యాక్టింగ్ స్టోరీ గాల్లోనే. ఒక కాలి సినిమా పోయా అదిరిపోయింది. అదే అదిరిపోయింది పోయా. స్పైడర్ మ్యాన్, సోవర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అన్ని క్యాచ్ చేసిన అంతే. సినిమాలో ఒక పక్క ఋతిక్ రోషన్ అన్న, ఎన్టీఆర్ అన్న ఇద్దరు కొట్లాడుకుంటుంటే అబ్బా ఈ కొట్లాడుకుంటూ నాకైతే ఫ్రెండ్స్ పోయా, బెస్ట్ ఫ్రెండ్స్. దేశం కోసం వాళ్ళిద్దరూ త్యాగం చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు ఫ్రెండ్షిప్ ని వరికి దేశం కోసం వాళ్ళు పడే తపన. కాబట్టి వారి సినిమా మాత్రం పోయా. ఈ సినిమాలో ఎన్టీఆర్ అన్న ఋతిక్ రోషన్ ఇద్దరు అక్కడ దగ్గర, ఇద్దరికి ఫైట్లో కానీ, డ్యాన్సుల్లో కానీ, డైలాగుల్లో కానీ, యాక్టింగ్ కానీ. హీరోయిన్ మేడం నాకు హీరోయిన్ ఖైరాతు అని కేరకైనా కోసుకొని తినేస్తూ అనిపిస్తుంది పోయా. ఏముంది పోయా పిగరు బిక్రీలో ఉంది పోయా. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఎవరైనా ఈ సినిమాకి వస్తే పోయా పెళ్లి కానోడు ఈ సినిమాకి వచ్చారంటే ఖైరాతు వచ్చే ప్రేమల పంట ఖాయం వచ్చాయి. నీకే చెప్పడం పెళ్ళిళ్ళు కావక ఖైరాతు అని వస్తుంది. పెళ్ళైన వాళ్ళు వచ్చినా కూడా ఏముంది కాసేపు చూస్తారు, కనెక్షన్ అయితే ఇప్పుడే చెప్తారా. వారి సినిమా ఎన్ని దేశాల్లో ఈ సినిమా తీశారో
అంటే ఇంచుమించుగా ఈ వార్ 2 ఈ సినిమాని అన్ని దేశాలు తీసేశారు, అంటే కవర్ చేశారు అన్నమాట. అన్ని దేశాలు ఎన్ని కోట్లు వస్తాయి, చెప్తున్నా ఎన్ని దేశాల్లో అయితే ఈ సినిమా తీశారు, అన్ని దేశాల్లోనూ ఈ సినిమా 1000 కోట్లు 1,00,000 కోట్లు రావాలంతే, వస్తుందంతే, ఆడుతుందంతే, ఆడిస్తామంతే, ఆడబోతుందంతే. కాబట్టి ఖచ్చితంగా ఈ వార్ 2 సినిమాని ఎవరైతే ఆపలేరక, ఎవరిని కొట్టలేరు, ఎవరిని తెచ్చారు. తారకన చెప్పినట్టు క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. ఉండే ట్విస్ట్ కూడా అందులోనే ఉంది. ఖచ్చితంగా మీరు ఈ మూవీని థియేటర్కల్ వాచ్ అయితే చూడవచ్చు. నేనైతే బాలీవుడ్ ఫిలిమ్స్ ఇంతవరకు చూడలేదు, బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఎన్టీఆర్ క్రేజ్ తోటి ఈ మూవీ అయితే చూడడం జరిగింది. నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చింది. తారక్ అన్న ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా పండగ చేసుకుంటారు ఈ సినిమాతోటి. నిజంగా అయితే బొమ్మ అదిరిపోయింది. मैं तेलुगु में देखा, मैं मगर अभी तक कुछ भी बॉलीवुड फिल्म अभी तक नहीं देखे। मैं पहले बार मैं बॉलीवुड फिल्म तेलुगु में डबिंग करके देखा। क्यों बोले तो खाली एनटीआर क्रेज में पिक्चर आने को मैं आया था, मगर मेरे को बिल्कुल पसंद आया मूवी में मेरे को बहुत पसंद सीन्स बोले तो इंट्रोडक्शन सीन से एक्शन सीक्वेंसेस एंड इंटरवल सीन एंड वन ऑफ द बेस्ट क्लाइमैक्स I saw it, one of the best climax I have seen it. This is the best movement to the Tarakana fans and Hrithik fans, and it is a complete not only Bollywood film, it is completely Tollywood film. We have to meet Hrithik to one minute. తెలుగులోనే मैं तेलुगु में मेरे को बिल्कुल पसंद आ गया। ये कंप्लीट बॉलीवुड फिल्म नहीं, टॉलीवुड फिल्म नहीं, ये इंडियन फिल्म है। मतलब बॉलीवुड एंड टॉलीवुड फैंस, तारक फैंस completely compulsory watch to this movie. Thank you. మూవీ అయితే ఇప్పుడే చూడడం జరిగింది మేడం. మూవీ అయితే నాకైతే బొమ్మ అదిరిపోయింది. మూవీలో నాకు నచ్చిన ప్లస్ పాయింట్స్ ఇద్దరి యాక్టర్ల ఇంట్రొడక్షన్ సీన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్, డ్యాన్స్ అండ్ ఇంటర్వెల్ సీను. అండ్ రీసెంట్ మూవీలో నాకు నచ్చిన పార్ట్ ఏదైనా ఉండేది అంటే అది క్లైమాక్సే. నాకు రీసెంట్ మూవీస్లో ప్రతి క్లైమాక్స్ డిసప్పాయింట్ చేసుకుంటూ వచ్చింది, బట్ ఈ మూవీలో ఖచ్చితంగా నన్ను అయితే సాటిస్ఫాక్షన్ చేసింది మూవీ అని చెప్పచ్చు. అండ్ తారకన్న చెప్పినట్టు ట్విస్ట్ అనేది క్లైమాక్స్లోనే ఉంది. పార్ట్ 3కి ఎంట్రీ ఇచ్చారు, బట్ పార్ట్ 3 ఉంటుందో లేదో తెలియదు. ఎన్టీఆర్ కాల్ వచ్చి సినిమా రేంజ్లో ఉంటుంది అన్నారు కదా, ఎలా అనిపించింది? ఒకటే చెప్తున్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, తారకన్నకి కూడా దేవర తర్వాత మంచి సాలిడ్ కంబ్యాక్ అయితే ఇచ్చాడు. నాకు ఎక్కడో కాడ మైనస్ ఉండే, అంటే బాలీవుడ్ ఫిలిం కదా ఆయనను తక్కువ చేసి చూపిస్తాడు, హృతిక్ని రేజ్ చేసి చూపిస్తాడని, బట్ ఇక్కడ ఎక్కడ కూడా ఇద్దరిని పోటాపోటీ చూపించారు. ఇందులో ఎవరు హీరోలు కాదు, ఎవరి డామినేషన్ కాదు, స్టోరీ డామినేషన్. ఖచ్చితంగా మీరు సినిమాని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎవరిని డామినేట్ చేయలేదు, ఇద్దరు పోటాపోటీగా చెప్పారు. నేనే చెప్తున్నా కదా, దేవరాకి ఒక్క కాలర్ ఎగిరేస్తే ఈ సినిమాకి 2 కాలర్లు ఎగిరేయచ్చు, అంత ఇంపాక్ట్ ఉంది సినిమాకి. సెన్సార్ వచ్చేటప్పటికి ఎక్కువ సీన్స్ కట్ చేశారని చెప్పి వచ్చింది కదా, ఇప్పుడు ఎలా అనిపించింది? సెన్సార్ బోర్డు తీసేసిన దాంట్లో సెన్సార్ బోర్డు కట్ చేయడం అయితే మేబీ ట్రూ అయ్యుండొచ్చు. ఒకవేళ సినిమా కట్ చేయడం మంచిదని అయితే నాకైతే అనిపించింది, ఎందుకంటే సినిమా లెంత్ అయిపోయేది. బట్ ఇప్పుడున్నంత వరకు అయితే మీకైతే పక్క 2.5 hours ఒక పక్క కమర్షియల్ మూవీ అయితే మీరైతే చూడొచ్చు. ఎక్కడ కూడా డ్రాబ్యాక్ లేదు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ అంటే మైనర్గా
అది మనకు ఇంపాక్ట్ కూడా అనిపించవు. బట్ అవి తప్పించి సినిమా అయితే ఓవరాల్గా అయితే మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. తారకన చెప్పినట్టు సినిమా అయితే అదిరిపోయింది, బొమ్మ అదిరిపోయింది. అండ్ వాళ్ళ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. ప్రొడ్యూసర్ నాగవంశీ తెలుగులో ₹1 ఎక్కువ వసూలు చేయాలన్నారు కదా, ఖచ్చితంగా ఆ విధంగా ఉన్న సినిమా తెలుగు కలెక్షన్ పెరిగితే అంటారా? ఈ వీకెండ్కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. నాగవంశీగా నాకు కింగ్డమ్ అయితే నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. ఆ సినిమాకి కూడా ఇంత హైప్ ఇచ్చాడు కింగ్డమ్కి అనిపించింది. యాక్చువల్గా బాలీవుడ్ మూవీస్ అంటే వాళ్ళ హీరో డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఒక తెలుగు హీరోకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం బాలీవుడ్ సినిమా చాలా రేర్ కదా. చాలా రేర్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అంటే డ్యాన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, ఏదైనా కూడా పక్కాగా రితిక్ రోషన్ మ్యాచ్ చేస్తున్నట్టే ఎన్టీఆర్ చూపించాడు. ఎక్కడ కూడా ఎన్టీఆర్ని తక్కువ చేసి చూపించలేదు. ప్యూర్ ఎన్టీఆర్ డామినేషన్ అయితే కానీ రితిక్ రోషన్ కూడా అంత ఎలివేషన్స్ ఇవ్వలేదు ఈ సినిమాలో. ఎందుకంటే వార్ 1లో చూసుకుంటే మనకి రితిక్ రోషన్కి ఎలివేషన్స్ ఉంటాయి. సో ఆదిత్య చోప్రా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చెప్పాడు ఏమని, ఆదిత్య చోప్రా నాకు మాట ఇచ్చాడు, ఎక్కడ కూడా సరి సమానంగా చూపిస్తానని మాట ఇచ్చాడు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ ప్యూర్ డామినేషన్ కనిపిస్తుంది. రితిక్ రోషన్ కూడా అక్కడ అంత డామినేషన్ కనిపిస్తుంది. యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే రితిక్ రోషన్ కోసం ఎన్టీఆర్ కొంచెం తగ్గడం యాక్ట్ చేస్తాడు, ఒక మెట్టు తగ్గుతాడు అనుకున్నా, కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ తగ్గలేదు. ఎమోషన్ సీన్స్ అని కొంతమంది ట్విట్టర్లో మార్నింగ్ నుంచి ఫ్లాప్ టాక్ అని చెప్పి లేరున్నారు కదా, అలా ఏం లేదు. ఫ్లాప్ టాక్ అయితే లేదు, ఎక్కడ కూడా బోరింగ్ అనిపించలేదు. ఎందుకంటే కంటిన్యూ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి సాంగ్స్ డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ ఫ్యాన్స్ని, మిగిలినందరూ కూడా సినిమా పర్ఫెక్ట్. చాలా ఓవరాల్ వార్క్ అయితే కంప్లీట్. అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఇలా కాల్ ర్యాక్ చేస్తారు. కూలీలో అంతమంది ఉన్నారు కదా, మరి ఇది అది దానిలో అంతమంది నిలబడుతుంది. అంటే నేను కూలీ చూడలేదు, అందులో అంతమంది ఉన్నా ఇందులో వీళ్ళిద్దరు సరిచేస్తారు. అంటే ట్రైలర్ గ్రాఫిక్స్ చూసి చాలా మంది కూడా బాగాలేదని చెప్పారు, ఎలా అనిపించింది? కొంచెం ఏమంటారు, ట్రైలర్లో చూపించారు కదా వాటర్లో చేసింగ్ సీన్, అది కొంచెం అంత అనిపించదు, కానీ మిగిలినంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓవరాల్గా వార్ 2 గురించి ఏం చెప్తాను? వార్ 2 హిట్, నో డౌట్, యునానిమస్లీ హిట్. అంటే వార్ 1 మించి ఉందంటారు. వన్ మించాం. ఇప్పుడు మెయిన్ డామినేషన్ రోలింగ్ ఎవరు అనిపించింది, రుతిక్ రోషన్ గారు జూనియర్ ఎన్టీఆర్? ఎన్టీఆర్ కంప్లీట్లీ ఎన్టీఆర్ డామినేషన్. అంటే ఎన్టీఆర్ గారు గెస్ట్ రోల్ అని చెప్పారు. ఇప్పుడు మెయిన్ రోల్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ హీరో. అంటే వార్ సిరీస్కి మొత్తానికి కబీర్, రితిక్ రోషన్ హీరో వచ్చాము, కానీ ఈ సినిమాలో మాత్రం వార్ 2కి ఎన్టీఆర్ అన్న. వార్ 2 మూవీలో హీరోయిన్ లేదంటారు ఎన్టీఆర్. లేదు. సో దానికి ఏం చెప్తారు మరి? ఎన్టీఆర్కి హీరోయిన్ అవసరం, ఎందుకంటే రితిక్ రోషన్కి ఉన్న హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఆమె కూడా ఒక రా ఏజెంట్ గానే ఉంటుంది అంతే తప్ప హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఎన్టీఆర్ కూడా ఇంపార్టెన్స్ ఉండకూడదు. ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ నా తాతగారు ఆశీస్సులు ఉండగా ఎంతమంది నన్ను తొక్కినా కానీ నేను ఎదుగుతూనే ఉంటాను అన్నారు. మరి ఆ సినిమాతో ఖచ్చితంగా సమాధానం చెప్పారంటారా? అంటే పులి గురించి అన్నారేమో బహుశా, అందులో అంతమంది ఉన్నారు, ఇందులో తను అప్పుడే ఉన్నాడు కదా, సో బహుశా దాని గురించి అన్నారు. ఓకే, సినిమాలో ప్లస్ ఏంటన్నా వార్ 2లో? ఎన్టీఆర్, రితిక్, అయన్ ముఖర్జీ డైరెక్షన్ అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా బాగుంది. సినిమాకి బజ్ లేదు, అసలు ప్రీమియర్ షో లేవు, టికెట్ రేట్లు లేవు అన్నారు కదా, అప్పుడు ఏం చెప్తారు మీరు? సినిమాకి బజ్ లేదు, ఆ బజ్ ఇప్పుడు థియేటర్లకే తీసుకొస్తారు, ఖచ్చితంగా తీసుకొస్తారు. ఒక్క మాటలో వార్ 2 గురించి ఏం చెప్తావు, జూనియర్ ఎన్టీఆర్ గురించి? వార్ 2లో ఎన్టీఆర్ హీరో, ఇదే ఫైనల్ పెట్టి. అదే సాంగ్స్ లో డాన్స్ లేదంటున్నారు కొంతమంది, డిసప్పాయింట్. ఆ సలాం అనే పాటలు అయితే మనకు కూడా గుర్తుంది. ఎన్టీఆర్ హీరో విలన్ నెగిటివ్ షేడ్. నెగిటివ్ సైడ్ అంటే కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వల్ల నెగిటివ్ సైడ్ వస్తుంది, బట్ పాజిటివ్ మారుతారు. పాజిటివ్ మారుతారు. మనకి ఎక్కడైతే సాడ్ ఎండింగ్ ఎక్కడ ఉండదో అది నెక్స్ట్, అది వేరే అసలు. ఓకే, కేరళ కోసం వెళ్ళొచ్చంటారా లేకపోతే వీళ్ళిద్దరి కోసం వెళ్ళొచ్చంటారా? కియారా గురించి వెళ్ళమని నేను చెప్పను, వీళ్ళిద్దరి కోసం పట్టారు. కియారా కోసం కియారా అద్వానీది అది ఒక్కటే బిగ్నిస్, ఏముండదు. అలా కియారా అద్వానీ ఫ్యాన్స్కి అయితే ఒక్కటే బిగ్నిస్ ముందే చెప్తున్నా. మూవీకి రావాలనుకుంటే ఒక సీన్ కోసం అయితే రండి, మిగతా ఏం ఎక్స్పెక్ట్ చేయబాకండి. సినిమా గురించి చెప్పాలంటే అసలు ఈ సినిమా అయన్ ముఖర్జీలో ద బెస్ట్. అయన్ ముఖర్జీ ఎందుకంటే సినిమాలో నాకు అంటే ఇప్పుడు బాలీవుడ్ లో అందరూ ఏ సినిమా ఎక్కువ సరిగ్గా ఆడతలేదు, ఈ సినిమా నిలబెట్టింది అంటారు బాలీవుడ్ ని, పక్కన నిలబెట్టి పక్క నిలబెట్టింది. ఇది అంటే ఇది ఎన్టీఆర్ గారు స్టాండ్స్ వల్ల నిలబెట్టింది అంటే రితిక్ రోషన్ గారు కూడా ఇద్దరు వల్ల ఎక్కడ ఎవరిని డామినేట్ చేయలేదు కాబట్టి ఇద్దరిది నిచ్చింది. ఇది ఒకళ్ళని డామినేట్ చేసినా నిచ్చేది కదా భయ్య. మల్టీ స్టారర్ అయితే ట్రెండ్ అయిపోయింది. అది చూస్తేనేమో వార్ 2 పెద్ద హిట్ అయిపోయింది. ఇది చూస్తే కూలీ కూడా పెద్ద హిట్. ఇప్పుడే అక్కడ వెళ్ళేసి వస్తున్నామండి, అక్కడ సూపర్ హిట్ అని రితిక్ రోషన్ గారి డ్యాన్స్ కానీ లేకపోతే ఇక్కడ రజనీకాంత్ గారి ఫైట్ కానీ బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. నిజంగా సైమన్ గురించి చెప్పాలంటే అసలు ఇలాంటి విలన్ మళ్ళీ మనం చూడం, అట్లున్నది ఆ సినిమా. ఎట్లా అంటే విలన్ అంటే నాగార్జున అంటే ఒకప్పుడు ప్రకాష్ రాజ్ ఇంకా కొంతమంది
కనబడుతుంది. ఇప్పుడు వచ్చిండు కొత్తోడు వచ్చిండు, నాగార్జున వచ్చిండు, ఇప్పుడు విలన్ అంటే నాగార్జున ఆ లెవెల్లో ఉన్నాడు అసలు మామ. లైట్గా ఉంటుంది బట్ తర్వాత ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ లోకేష్ యూనివర్స్ ఉంటాయి కదా, దాంట్లో అమెరికా కూడా ఖచ్చితంగా గట్టిగానే పెడతారు. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారండి. మీరు ఒకసారి లోపల సినిమా చూడండి, అసలు పేపర్లే మొత్తం ఎక్కడ కూడా అసలు స్క్రీన్ కనబడలేదు. ఆ పాట వస్తే కానీ ఆ పాట వస్తే ఒక చిన్న క్యామియో వస్తే కానీ పేపర్లో అసలు ఆల్మోస్ట్ అట్లనే ఉంటుందండి. ఎందుకంటే మరి ఆయన పెద్ద హీరో, పక్కన హిందీ, ఇంకా చెప్పాలంటే మళ్ళీ మనకి లోకేష్ యూనివర్సిటీ ఒకటి ఉంటుంది సినిమా మొత్తం నెక్స్ట్ సినిమా కూడా ఉంటుంది. సో అమీర్ ఖాన్ గారు కూడా నెక్స్ట్ సినిమాలో ఒకటి ఉంటుంది, అది లీక్ చేయవచ్చు. సో అదండి ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. పార్ట్ 2 లేకపోతే మళ్ళీ ఈ లోకేష్ యూనివర్సిటీ ఉంది కాబట్టి పార్ట్ 2 కూడా డెఫినెట్గా ఉంటుంది. రజనీకాంత్ గారు 25 అండి, ఈజ్ నాట్ 75. 75 అంటే ఇప్పుడు మిమ్మల్ని వస్తే 65 అంటే పాపం రజనీకాంత్ గారు అయితే 75. పాపం మనకి ఇంకా కేవలం 18 years అంటే డ్యాన్స్, ఆ ఫైట్లు, ఒక్కొక్క యాక్షన్ అండి అసలు కొత్త కూడా అట్లా వేయలేకపోతారు. ఆ లెవెల్లో ఉంది రజనీకాంత్ గారు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అక్క. ఏ సినిమా వాటు మేము చూసి మేము మూవీ చూడలే. అదే కన్వెన్స్ మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము మొన్నలాగా మన ఎన్టీఆర్ అన్నది కూడా కొంచెం ఇష్టపడతాం. ఎందుకంటే ఆయన మేనేజర్ బాగున్నది, ఆయన ఫ్యామిలీని టేకర్ మంచిగా, అంటే ఇంటికి పోయేటప్పుడు మంచి అది ఇది మాట్లాడడం, కొంచెం మంచి మాటలు సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడతారు. ఆయన ప్రేమలో మేము సినిమా చూడవచ్చు. ముఖ్యంగా మేము సినిమా లవర్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న వచ్చి రావడం జరిగింది. ముఖ్యంగా రితిక్ రోషన్ గారి స్టార్టింగ్ ఎంట్రీ సింగ్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మన ఎన్టీఆర్ అని వస్తాడు, అంతకు మించి ఎంట్రీ సింగ్స్. నిజం చెప్తున్నా, డ్యాన్స్ విషయంలో వదిలిపెట్టుకుంటే మన రితిక్ రోషన్ గారి డ్యాన్స్ 2-1 2-2 అది చూసేవారు రొటీన్ డ్యాన్స్. కాకపోతే ఎన్టీఆర్ అన్న దేవరకు అదేవిధంగా వాటు చూసుకుంటే ఇందులో డ్యాన్స్ చాలా చక్కగా బాగుంటుంది. అక్కడ ఇట్లా చేస్తాడు కదా, ఇక్కడ ఇట్లా తిప్పాడు, చాలా బాగుంది. బీజిఎమ్స్ నా సైతాన్ బీజిఎం వస్తాయి, దుమ్మి దులిపాడు. పాటలు నచ్చలే, పాటలు బాగలే, డ్యాన్స్ కోసం వెళ్ళొచ్చు. అదేవిధంగా ఎన్టీఆర్ అన్న గారి యాక్టింగ్ కోసం వెళ్ళొచ్చు. నేను ఒక్కటి చెప్తున్నా, నా వర్క్ స్టూడియో ఇక మిగతా హీరోలందరూ పావు బజ్జీలు, పానీపూరులు పంటలు పెట్టుకోవాలనుకున్నాను. మొత్తం మీరేనే డాన్స్ చేసేస్తున్నా, మొత్తం మీరేనే యాక్టింగ్ చేసి చేసుకుంటా. మీద దోషబండ్లు పెట్టుకోవాలా ఇన్ని హీరోలు? ఆ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పని అయిపోయింది. మిగతా హీరోలను బతకనియనా? అదేంటి మొత్తం కొనక నిజంగా ఈ ఎక్కగన బాగుంది సినిమా. నిజంగా ఇంత చక్కటి సినిమా అందించినందుకు ఆ డైరెక్టరు నిజంగా ఈ స్టోరీ రాసింది కదా. స్టోరీ ఎన్టీఆర్ అన్న దృష్టిలో పెట్టుకొని రాశాడు. ఏడా సౌత్ ఇండియన్స్, ఏదో తెలుగు బిడ్డలు తందరో సినిమా ఎన్టీఆర్ అని తక్కువ చూపిస్తే ఏడాదందరూ అని భయపడి కూడా రాసుకుంటున్నాం. ఆ డ్యాన్స్, ఆ ఏలియన్స్, ఆ యాక్టింగ్లు, మిగతా హీరోలందరూ పాయిపల్జీలు, పానీపూరీలు, దోశబండ్లు పెట్టుకోరా, అందరు దోశబండ్లు పెట్టుకోవాలి 100%. యాక్టింగ్ చేస్తున్నాక అదేవిధంగా మ్యూజిక్ అబ్బా బీజిఎం అనా చింపి పడేగిన. నిజంగా నేను చెప్తున్నా, అబద్ధం అంటే పవన్ కళ్యాణ్ అభిమానిని హరిహర మా ఇల్లు బీజిఎం కూడా నచ్చలేదు. అంత చక్కటి బీజిఎం బాగుందో కూడా బాగుంది. హరిహర మా ఇల్లు పవన్ కళ్యాణ్ అభిమాని హీరమల్లు నెక్స్ట్ అన్ని ఏదో ఒకటి పోయింది. కానీ ఎక్కడ ఒక గ్రిప్పింగ్ స్టోరీ లాంటి తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే వైఆర్ కాలనీ ప్రీవియస్ మూవీస్ అయితే 5 years మూవీస్ ఉంటాయి, వాటిలో కూడా ఎలా స్టోరీ ఉంటుంది. కాకపోతే ఇందులో కొంచెం ఎమోషన్ యాడ్ చేశారు. కానీ లాస్ట్ వరకు అక్కడ తెలుగులో అంత ఆడే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఇంకొకటి మనం ఎన్ని రోజులు ఇండియన్ ఏదైతే హీరోగా చూసామో సడన్గా అలా యాక్ట్ చేశారు. అందరూ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారేమో, కానీ లాంగ్ రన్ వచ్చేసరికి అంత యాక్షన్ తెచ్చుకోవచ్చు. దాని వరకు కాకపోతే ఏదైతే నార్త్ వాళ్ళకి బాలీవుడ్ ఒక ఎంట్రీ ఇచ్చారో అదైతే గ్రాండ్ ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు. దాని వరకు ఇంకోటి ఏంటంటే ఇండియాకి ఎక్కడ కూడా ఒక సాంగ్ తప్పించి ఎక్కడ అంత సాంగ్స్ కానీ డ్యాన్స్ అండ్ యాక్టింగ్ విషయానికి వచ్చేసరికి క్లైమాక్స్ ఒక మంచి సినిమా పడ్డాయి. కూలీ చూడలేదు కాబట్టి వార్ వరకు ఓకే, బట్ కూలీకి వచ్చే నెగిటివ్ రివ్యూస్ వస్తే మాత్రం మేబీ కూలీ వార్ విన్నర్ అయ్యేలా ఉంది.